వారాహి ఎవరు? ఈ దేవత మనకు ముందర నుంచే తెలుసా? ఈ మధ్యనే తెలుసుకుంటున్నామా? ఈ విషయం ఒక్కసారి గమనిద్దాం. ఖడ్గమాల స్తోత్రం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం అందరూ ఎన్నేళ్ల నుంచో ఎన్ని తరాల నుంచో పారాయణ చేస్తున్నమాట అందరికీ తెలుసు. దాంట్లో ప్రథమావరణ దేవతల్లో అష్టమాతృకలు ఉంటారు. సప్తమాతృకలనండి, అష్టమాతృకలనండి. 7 ఉంటే సప్త. ఇక్కడ ఖడ్గమాలలో మాత్రం మనకు అష్టమాతృకలు కనిపిస్తారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, ఇంతవరకు అష్టమాతృకలు. శ్రీచక్ర ప్రథమావరణ దేవతల్లోనే వీరున్నారు. ఇక్కడ మహాలక్ష్మి నామం పరిహరించి చాముండే వరకే చెప్పుకుంటే సప్తమాతృకలు చాలా చోట్ల మనకి కనిపిస్తారు. ఇది ముఖ్యంగా పద్మపురాణం, కాళికా పురాణం వాటిల్లో నుంచి ఉద్భవించినటువంటి శక్తి. అక్కడ మనం మొదటిసారి చదువుకుంటాం. ఇవన్నీ పురాణాల్లోనే ఉన్నాయి కనుక వ్యాసకాలం నాటికే చాలా సుపరిచితమైన దేవతాశక్తులు ఇవి. కనుక కొత్తగా వారాహిని ఎవరు మనకి పరిచయం చేయటం లేదు. అంత పురాణ దేవతలు వీరు. ఇక్కడ వారాహి 5వ స్థానంలో ఉంది, గమనించండి. బ్రహ్మ యొక్క స్త్రీ శక్తి బ్రాహ్మి, మహేశ్వరుని యొక్క స్త్రీ శక్తి మాహేశ్వరి, కుమారుడు అంటే స్కందుడు ఆయన కుమారస్వామి యొక్క స్త్రీ శక్తి కౌమారి, విష్ణువు యొక్క స్త్రీ శక్తి వైష్ణవి, వరాహమూర్తి యొక్క స్త్రీ శక్తి వారాహి, మహేంద్రుడి యొక్క స్త్రీ శక్తి మాహేంద్రి, సదాశివుడి స్త్రీ శక్తి చాముండి, అలాగే మహాలక్ష్మి. వీరు అంటే విష్ణువుదే ఇంకొక రూపం మహాలక్ష్మి, నారాయణుడు మహాలక్ష్మి. ఈ స్త్రీ శక్తులందరూ కలిసిన వారే మాతృకలు. వారే కదా మనకి తల్లులు. కనుక వీరందరూ మనకి తల్లి స్వరూపాలు, మాతృకా స్వరూపాలు. వారాహి 5వ స్థానంలో ఉంటుంది కనుక ఈవిడని పంచమి అంటాం. ఈవిడని మనం పంచమి అంటాం. ఈ శరన్నవరాత్రుల్లో కూడా 5వ రోజున లలితా పంచమి అని చేసుకుంటాం. అంటే పంచమి దేవతలో ఉండే స్థానంలో ఉన్నటువంటి దేవత వారాహి. లలితా సహస్రనామాల్లో కూడా పంచమి, పంచభూతేసి, పంచ సంఖ్యోపచారిణి అని చదివే ఒక నామం, అంటే 3 నామాలు అవి. పంచమి అనుంది. అంటే పంచమీ దేవత ఎవరు? వారాహి దేవత. ఈ వారాహి దేవత 5వ దేవతగా వచ్చి ఈ వారాహి దేవత మనల్నందరినీ కటాక్షిస్తోంది. ఆవిడ మనకి తల్లి కనుక తల్లిని పూజించేటప్పుడు ఎవరు ఏ విధంగానూ భయపడనవసరం లేదు. సాత్విక పూజలు చేసినంతకాలం. సాత్విక పూజలు చేయటం అంటే ఏమిటి? సాత్విక పూజలే ఎందుకని చేయాలి? ఉగ్ర పూజలు ఎందుకు చేయకూడదంటే అది వేరే ఉపాసన ఉన్నవాళ్ళు ఆ తరహా పూజలు చేసేవారు, వామాచారం ఉన్నవారు, ఆ కులం ఆచారం అంటే ఆ కౌలాచారం ఉన్నవారు, ఆ గురు పరంపరలో అది ఉంటే అది చేసేవారు, వారు అది చేస్తారు. మామూలుగా అందరూ చేసుకునేటటువంటిది సాత్విక పూజ. నిత్య పూజల్లో భాగంగా ఈ అమ్మవారిని ఈ రోజుల్లో ఆషాఢ మాసంలోనే వారాహి నవరాత్రులు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మవారి శక్తి ఉత్తేజితమవుతుంది. అన్ని రోజుల్లోనూ అమ్మవారు ఉంటుంది, ప్రతి పంచమిలోనూ అమ్మవారు ఉంటుంది. అయినప్పటికీ ఈ వారాహి నవరాత్రులే ఎందుకు ఇంత ప్రత్యేకం అమ్మవారికి అంటే వారాహిదేవికి ఇక్కడ ఆ రోజుల్లో స్పెషల్ అనమాట, సంథింగ్ స్పెషల్. ఆవిడ శక్తి ఉత్తేజితమయ్యేటటువంటి రోజు. ఇప్పుడు చూడండి, మీరే మామూలు రోజుల్లో ఒక రకంగా ఉంటారు. మీ పుట్టినరోజో, పెళ్లి రోజో, మీ ఇంట్లో మరేదన్నా శుభకార్యం ఉన్న రోజో అయితే మరొక రకంగా ఉంటారు. అప్పుడు మీ అలంకరణ కానీ, మీ శక్తి కానీ, మీ ఉత్సాహం కానీ, మీ ఉత్తేజం కానీ, మీ ఉల్లాసం కానీ రెట్టించినట్టు అయిపోదు. అదేవిధంగా ఈ వారాహి రోజుల్లో ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు కనుక అటువంటప్పుడు ఆ అమ్మవారిని ఆవిడ ఆనందంగా ఉన్నప్పుడు కోరుకుంటే చక్కగా నచ్చిన వరాలు ఇస్తుంది అని ఇవన్నీ నమ్మకాలన్నమాట. కనుక ఆవిడ చక్కగా అందంగా ఆనందంగా మనందరి పట్ల కరుణ ప్రసరించే రోజుల్లో, ఆవిడ పూర్తి శక్తి స్వరూపంగా ఉన్న రోజుల్లో ఈ పూజలు చేసుకుంటే చాలా మంచిది. అందుకనే వారాహి నవరాత్రులకి ఇంత ప్రత్యేకత. అదేవిధంగా ఎన్ని నవరాత్రులు ఉన్నాయో ఇంతకు ముందరే చెప్పుకున్నాం ఒకసారి. అదే ఈ వారాహి నవరాత్రులు ఎవ్వరూ ఎటువంటి భయము పడక్కర్లేదు. సాత్విక పూజ చేసుకున్నంత వరకు ఆ అమ్మవారికి ఎరుపంటే ఇష్టం. చక్కగా ఎర్రని పూలతో పూజించండి, ఆవిడికి ఎర్ర వస్త్రాలు ధరింపచేయండి, చాలు. చక్కగా నైవేద్యం కూడా మీకు చేతనైనటువంటి నైవేద్యం చేసి పెట్టుకోండి. ఇది చాలా శుభస్కరం. అమ్మవారే శ్వేతవరాహిగా ఒకసారి ఉంటుంది, ధూమ్రవరాహిగా ఉంటుంది, నీలవరాహిగా ఉంటుంది. రకరకాల రూపాలలో కూడా అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది. శ్వేతవరాహి చాలా సాత్వికమైన రూపం. చక్కగా అర్చించండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి.